ప్రత్యేకంగా వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా, కొట్లాడుకుని ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పీల్ చేస్తాను. నేను కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొట్టాడే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ పందానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తా ఉన్నది. ఆదాయానికి వ్యయానికి పొందలేదంట రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్. ఈ 10 సంవత్సరాల్లో ఇలా ఆర్థిక నిపుణులు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అసలు ఆదాయానికి వ్యయానికి పొందలేదు, ఎక్కలేదు. సరే, ఒక 5% 3% తేడా ఉందంటే పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. మొత్తానికి ఫరక్ ఉంటుంది. ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఖర్చు, ఆదాయానికి వ్యయానికి ఖర్చు అసలు ఏం పొందనే ఉండదు. ఉంటుంది 5%, 3-4%, 5% ఫరక్ ఉంటుంది. అలా మొత్తం దాని తగ్గట్టు చేయాలని కాదు. అసలు 5% కాదు, 50% ఉండదు. విభజన చట్టానికి విషయానికి వస్తే, చట్ట హామీల విషయానికి వస్తే 6,323 కోట్లతోని గతంలో మూసేసినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించిన విషయాన్ని అందరికీ తెలిసిందే. ఇవాళ 4,000 మెగావాట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తి లక్ష్యంగా ఇవాళ ఎన్టీపీసీ 11,000 కోట్ల వ్యయంతో 2 యూనిట్లు పూర్తి చేస్తాం. ఆల్రెడీ 11 కోట్ల వ్యయంతో 2 యూనిట్లు పూర్తి చేస్తాం. ఇప్పటికే 1,600 మెగావాట్ల విద్యుత్తును మనం వాడుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రానికి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు విషయంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ మొత్తం అంధకారం అవుతుంది, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది రావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇలా 5 యూనిట్లను ప్రారంభించడానికి పూర్తి 100% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అందే. 100% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అందే. దానికి మీరు సహకరించాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం పడితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానివల్ల కేవలం 2 యూనిట్లు మాత్రం ప్రారంభమైన అక్కడ. ఈ 2 యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఆల్రెడీ. దాని ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్తులు మనం వాడుకుంటున్నాం. మనం ఇప్పుడు 5 ఇంకా 3 యూనిట్లు ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దానికోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కోసం గత ప్రభుత్వం ముందుకు రాలే. ఇక్కడ తక్కువ రేటుకు మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది, ఆ విద్యుత్తును వాడుకునే అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు కేవలం అగ్రిమెంట్ చేసుకోవడమే. కేసీఆర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి, కానీ కళ్ళు మూసుకొని సంతకం పెడితే వచ్చే కమిషన్ రావైనకు రూపాయికి వచ్చేదాన్ని 6 రూపాయలకు కొంటున్నాడు. పక్క రాష్ట్రాలతో రూపాయికి వచ్చే కరెంట్ దానికి పోయి 6 రూపాయలకి 7 రూపాయలకు కొంటున్నాడా, కమిషన్లు వస్తాయి ఆడ. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇవాళ 5 యూనిట్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 4,000 మెగావాట్ల విద్యుత్ మనకు అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 5 యూనిట్లు ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. పూర్తి బడ్జెట్ కేంద్రం సిద్ధంగా ఉంది. దానిలో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఆల్రెడీ. మిగతా వాటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవి అగ్రిమెంట్ జరిగితే మళ్ళా 21,000 కోట్ల రూపాయల నిధులు వస్తాయి అగ్రిమెంట్ జరిగితే. మరి దీనికి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే. పక్క రాష్ట్రం నుంచి కొన్నది విద్యుత్ అదనంగా ఎక్కువ రేటు పెట్టి. మరి కాంగ్రెస్ పార్టీ నిన్న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఈ 3 యూనిట్లకు మీరు సహకరిస్తారా, సహకరించారా? మళ్ళీ మీరు కూడా కేసీఆర్ లెక్కనే పక్క రాష్ట్రం దగ్గర సేమ్ అదే పందాన్ని కొనసాగిస్తూ కమిషన్లు కక్కుతుపడి అధిక రేటుకు విద్యుత్ కొంటారా? నేను మళ్లీ కొడుతున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఈ 3 యూనిట్లకు సహకరించండి. ప్రారంభోత్సవానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. 21,000 కోట్ల రూపాయలు మనకు వస్తాయి.
ఈ 5 యూనిట్లు ప్రారంభమైతే మనకు తక్కువ రేటుకే విద్యుత్ వస్తుంది, ఈ ప్రజల మీద అదనం భారం పడది. మీరు జేబులోకి వెళ్తలేరు పైసలు, అవి ప్రజల పైసలు అవి. ఇక్కడ అవకాశం ఉంటే కూడా కొనకు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి చిన్న చిన్న రాష్ట్రాల నుంచి కమిషన్ల కక్కుతుపడి అడ్డగోలు విద్యుత్ కొంటే ఇది ఎక్కడ న్యాయం? దాని మీద కనీసం శాసనసభలో చర్చ లేదు, దాని ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరి సిద్ధంగా ఉంది. మీరు కూడా అదే కమిషన్ కక్కుర్తి పడితే ప్రజలు తిరగబడతారు. మరి దాంతోపాటు 1350 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణం చేసినాం బీబీనగర్ లో. 500 కోట్ల వ్యయంతో రైల్వే వ్యాగన్ వరాలింగ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్, దానిలో కోచ్ కూడా ఉన్నది, కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుంది. దానిలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు, దాని అది కూడా ఉంది. దానిలో ఇలా 899 కోట్లతో గిరిజన యూనివర్సిటీ. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో గతంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తే కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడానికి కూడా సహకరించలేదు. ఇప్పుడు స్థలం కేటాయించారు, వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది 899 కోట్ల రూపాయలతో. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ కు ఏర్పాటు చేయడం జరిగింది. అలా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఇది అసాధ్యం అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఆ ప్రభుత్వం మారగానే వాళ్ళు మొరుగుతున్నారు, వీళ్ళ ప్రభుత్వం రాగానే మళ్ళీ వీళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు అప్పుడు ఎందుకు సాధ్యం కాదని చెప్పింది మీరు ఉన్నప్పుడు క్వాలిటీ ఉండదు, దానిలో సాధ్యం కాదు మీరే చెప్తారు. మళ్ళీ ఇప్పుడు మీరే విమర్శిస్తా ఉన్నారు. ఇవి కేంద్రానికి సంబంధించింది. ఇవన్నీ చేస్తే కూడా కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నేను మళ్ళీ అడుగుతున్నా, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా, కొట్లాడుకుని ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేస్తాను నేను. కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొట్టాడే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ పందానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తా ఉన్నది. ఆదాయానికి వ్యయానికి పొందలేదన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఈ 10 సంవత్సరాల్లో ఇలా ఆర్థిక నిపుణులు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అసలు ఆదాయానికి వ్యయానికి పొందలేదు, ఎక్కలేదు. సరే ఒక 5%, 3% తేడా ఉందంటే పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. మొత్తానికి ఫరక్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.